ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం. జూన్ 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునిలో ఉంటే మనమే కాదు, మన తరతరములు కూడా దీవింపబడతాయి అనడానికి ఇదొక వాగ్దానము. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునిలో ఆయన నీతిని అనుసరించి, ఆయన మార్గములు, ఆయన కట్టళ్ళు ఏ విధంగా అయితే ఆయన బోధించి ఉన్నారో వాటన్నిటి నిమిత్తము మనము నడుచుకుంటే మన పిల్లల్ని ఆయన దీవిస్తారు. మన సంతానం అంట అన్యజనుల దేశము స్వాధీనపరుచుకుంటారంట. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు వారిని ఎక్కడ ఉంచాలో దేవుడికి బాగా తెలుసు. ఎక్కడైతే మనము అవమానపడ్డాము, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారు అని అన్యజనులు ఎక్కడైతే మనల్ని దూషించారో, నిందించారో వారి మధ్యనే మనల్ని నిలవబెట్టగల సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన వాగ్దానం చేస్తున్నారు, ఆ అన్యజనుల దేశమునే మీరు స్వాధీనపరుచుకుంటారు. ఎందుకంటే ఎక్కడ మీరు పడిపోయారో నేను అక్కడే లేవనెత్తగల సమర్థుడిని, అక్కడే మిమ్మల్ని లేపి నించోబెడతాను. ఎక్కడ మీరు తలదించుకుంటా ఆయనకి ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు ఎప్పుడూ కూడా అవమానం చెందకూడదు, నిరాశపడకూడదు. ఆయన నిమిత్తము, ఆయన సేవ నిమిత్తము ఒకవేళ మనము ఏ బాధలకు గురైనను అది దేవుని యందు ధన్యత మనకి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.